హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు జీవన సాపేక్షం. రచయిత భాగవతుల భారతి గారు. వీరలక్ష్మి ఎలా ఉందో పెళ్లి చేసుకొని ఉండదు, అదృష్టవంతురాలు. మనసులో అనుకుని పైకే అనేశాను. వీరలక్ష్మి ఎవరమ్మా? పాప ప్రశ్నకు నాతో పాటు 10th క్లాస్ చదివిన బెంచ్మేట్ నా జవాబు. ఆమె పెళ్లి చేసుకోదని ఎందుకు అనిపించింది? ఈయన ప్రశ్న. స్కూల్లో చదివే రోజుల్లోనే ఆమె కుడి చేతికి బోధ ఉండేది. చిన్నప్పుడు ఆ విషయం పట్టించుకోలేని పసితనం ఇప్పుడు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఎక్కడుందో అని. అయ్యో, బోధకాలులాగా బోధ చెయ్యా? ఎంత బాధాకరం. ఎవరో ఒకరు చేసుకునే ఉంటారులే. ఈయన మాట పూర్తి కాలా. పెళ్ళేం పెళ్ళి, వెధవ పెళ్ళి, వెధవ మొగుడు, వెధవ సంసారం, వెధవ లంపటం, వంట పెంట ఇదేగా. పెళ్ళి కాని వాళ్ళు ఎంత అదృష్టవంతులో. విసురుగా నేనన్న మాటలకు ఈయన చిన్నబుచ్చుకొని, ఈ మాట చాలాసార్లు అన్నావు, సంసారం అంటే అంత చేదుగా ఉందా అంటూ పేపర్లో తలదూర్చారు. ఎన్ననుకున్నా తప్పదుగా అంటూ వంటగదికేసి విసుగ్గా విసవిసా వెళ్ళాను. వెడుతూ జీవితం మీదే విరక్తి పుడుతుంది, ఛీ అన్నాను. ఫోన్ మ్రోగుతుంది. ఆయన తీసి ఏదో మాట్లాడారు. భాను, మీ 10th బ్యాచ్ వాళ్ళట, గెట్ టుగెదర్ అట, ఈ నెలలోనేనట. కారు తీసుకొని వెడితే వెళ్ళిరా. స్కూల్ ఆవరణలో కారు దిగేసరికి ఎన్నో కళ్ళు ఎన్నో భావాలతో నన్ను పలకరించాయి. కొన్ని ఈర్ష్యతో, కొన్ని ప్రశ్నలతో, ఇంకొన్ని భావరహితంగా. పూర్ణ ఎదురొచ్చి లోపలికి తీసుకెడుతూ, భాను వచ్చేసావా? కారు సొంతమేగా. నీకేమే, బాగా చదువుకున్నావు. నేనేమో 10th ఆపేసి భావం మీద వ్యామోహంతో పెళ్లి చేసుకున్నాను. అందుకేనేమో నా పిల్లలోనూ బాగా చదివించా. నిట్టూర్పులు. హిమ, భాను బాగున్నావా? నీకే సూపర్. అప్పట్లో నేను చదువుకుంటానని ఘీ పెట్టినా నన్ను చదివించలే. ఇంటి పని, వంట పని, ఇలా ఫ్రెండ్స్లో చాలామంది చదువులు లేకుండానే 10లోనే పెళ్ళిళ్ళు అయిపోయాయి. మొదటిసారిగా నన్ను ఎంత చదివించిన అమ్మా నాన్నలకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పా. వీరలక్ష్మి బాగున్నావా? నువ్వు చాలాసార్లు గుర్తుకొచ్చావు. ఏం బాగు, చదవటం అయితే చదివాను. ఈ జిల్లాకే డిప్యూటీ కలెక్టర్. ఏం లాభం? తెలుసుగా నా చెయ్యి బోధ. పెళ్ళి పెటాకులు లేవు. అక్క పిల్లలు నా దగ్గరే ఉంటున్నారు. బావకి 2 పెళ్ళాలు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నాకు వాళ్ళకు నేను. మరి అక్క బావ నీతో బాగుంటారా? బావ నీతో అడ్వాంటేజ్ తీసుకోలేదుగా, సంతోషించు. నువ్వు కలెక్టర్ హోదాలో సూపర్. ఏం సూపర్? అక్కకు బావ మీద కోపం వచ్చినప్పుడల్లా, డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా కోపం నా మీద చూపించి డబ్బులు ఇస్తే చల్లబడుతుంది. నాకు సంసారం ఉంటే అదృష్టం లేదు, కన్నీళ్లు పెట్టుకుంది. విజయ, నిన్ను చూసి చాలా రోజులైంది. వీరపత్నివి, వీరమాతవట కదా. భర్తని కొడుకుని కూడా దేశానికి బహుమానంగా ఇచ్చావు. ఏం ఒరిగిందని? అవార్డులు పథకాలు తప్ప బయటికి పొంగిపోతాం. లోపల అభద్రతా భావం. సరిహద్దు దేశాలు నా భర్త శవాన్ని నాకే బహుమతిగా పంపాయి. ప్రభుత్వం వీరమరణం పొందాడని సైనిక వందనంతో, గంధపు చెక్కలతో కాల్చిన బూడిదతో పాటు ఆయన సైనిక డ్రెస్సు నా చేతిలో పెట్టింది. ఈ గౌరవం అంతా చూసి నా కొడుకు సైన్యం బాట పట్టాడు. వాడు బహుమానంగా శవాన్నే తెస్తాడో, దేశ గౌరవాన్నే తెస్తాడో చూడాలి. ఇక నా కూతురు స్పోర్ట్స్లో గోల్డ్ మెడల్స్ మీద మెడల్స్ కొడుతుంది. వయసు వచ్చింది, కాపి పెళ్లి చేసుకోమన్నాను. కానీ ఒలింపిక్స్లో ఏదో ఓ మెడల్ దేశానికి కానుకగా తీసుకొచ్చాకే పెళ్ళి అంటుంది. మంచిదేగా, మీ కుటుంబాన్ని చూసి దేశం గర్వపడుతుందిగా. మరి నేను ఏకాకిగా బ్రతకాలా? అది కూడా నీలాగా చదువుకొని చక్కగా పెళ్లి చేసుకొని ఒద్దికగా ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. ఐన్స్టీన్ చింది. సాపేక్షం అంటే పోలిక, ఒకదాన్ని మరొక దానితో పోలిక. అంతా సాపేక్షమే. ఎంత చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా దేన్ని మరొక దానికి ప్రసక్తి లేకుండా, మరొక దానితో పోల్చకుండా చెప్పటానికి వీలులేదు. విశ్వంలో సాపేక్షం కానిది అంటే మరో దానితో పోల్చబడనది ఏదీ లేదు. ఉంటే గింటే విశ్వానికి అవతలే. ఈ ప్రమేయమే అన్నింటిలోనూ హెచ్చుతగులు చూపించే కొలమానం. దానికి చాలా ఉదాహరణలు ఇచ్చాడు ఐన్స్టీన్. కానీ ఇక్కడ బోలెడు చూశాను. చక్కని సంసారం ఉన్న నేను గొప్పదాన్నా? చదువుకోకుండా పెళ్లి చేసుకొని ఇంటికి అంకితమైన వీళ్ళు గొప్పవాళ్ళ?
అంగవైకల్యాన్ని సైతం ఎదిరించి డిప్యూటీ కలెక్టర్ కాబోయే కలెక్టర్ హోదాలో కూడా పెళ్లి కాలేదనే అసంతృప్తితో రగులుతున్న వీరలక్ష్మి మాత్రం ఎవరికి ఆదర్శం? మరి ఈ వీరపత్ని వీరమాత సంగతి ఏంటి? ఎవరి జీవితం వాళ్ళకి వెకటగా, పక్క వాళ్ళ జీవితం దేవుడిచ్చిన బహుమతిగా కనబడుతుంది. నిజానికి ఎవరి పరిస్థితులకు తగ్గట్టు ఎవరి జీవితం వారికి వరంగానే ఉంది. అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఇక మా 10th ఫ్రెండ్లో బాగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చిన కొందరికి సన్మానాలు జరిగాయి. రచయిత్రిగా నాకు సన్మానం చేసి బహుమతి ఇచ్చారు. దానికన్నా నేను ఇక్కడికి రాకపోతే చాలా జీవిత సత్యాలను మిస్ అయ్యేదాన్నేమో అనేంత కానుక పొందాను. ఇంటికి తిరిగి వచ్చిన నాకు శ్రీవారు ఎదురై, మీ బ్యాచ్ వాళ్ళు నీకేం బహుమతి ఇచ్చి సత్కరించారోయ్ అని అడిగారు నవ్వుతూ. నేను గబాలను కౌగలించి, మిమ్మల్ని నాకు బహుమతిగా ఇచ్చారు అన్నాను. నాకు తెలుసు నేనేమన్నానో ఆయనకు అర్థం కాలేదని.